సుప్రసిద్ధ శైవ క్షేత్రం పంచరామాల్లో ఒకటైన త్రిలింగ క్షేత్రాల్లో ప్రాముఖ్యమైన అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా విరాజిల్లుతూ దక్షిణ కాశీగా పిలువబడుతున్న మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశేష పూజలు అవలంబించారు. పవిత్ర కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు దేవాలయానికి విచ్చేసి సప్త గోదావరిలో పుణ్యస్నానాలాచరించి దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు సుమారు 30,000 మంది భక్తులు దర్శించుకుంటారని, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా రామచంద్రాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ పర్యవేక్షిస్తున్నారు. శివాయ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామినే నమః. రక్షారామ క్షేత్రంలో కార్తీక మాస సందర్భంగా భక్తులందరూ కూడా ప్రాతకాలంనే గోదావరి స్నానము చేసి ఈ యొక్క స్వామివారి స్వయంభూలింగము, అమ్మవారి శక్తిపీఠమైన క్షేత్రాన్ని దర్శనం చేసుకుని అభిషేకములు, పూజలు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఈ యొక్క క్షేత్రంలో దీపదానము, సాలగ్రామదానము చేసుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. కార్తీక మాసంలో ఈ యొక్క శివకేశవులను ఆరాధించడం మూలాన కార్తీక దామోదరుడు అనుగ్రహం పొందుతామని, అందున పరమ పవిత్రమైన ఈ యొక్క దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రక్షారామ క్షేత్రము దర్శన మాత్రం చేతే భోగము, మోక్షము రెండూ ప్రసాదమయ్యే క్షేత్రము కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనము చేసుకుని, అమ్మవారి దర్శనం చేసుకుని ఆ భోగమోక్షాలు మీరు పొంది ఆ స్వామివారి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని తెలియచేయడం జరుగుతుంది. స్వస్తి.